తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 56వ డివిజన్లో ఉన్న ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ కులం, మతం, బీద, గొప్ప అనే తేడా లేకుండా ప్రతి మహిళ కలిసిమెలిసి ఆడుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. బతుకమ్మ ఆడపిల్లల మనసుకు దగ్గరగా ఉండే పండుగ అని, విద్యార్థినులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తే భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చని చెప్పారు. వరంగల్ మహిళలు ధైర్య సాహసాలకు, తెగువకు నిలయమని అన్నారు. తమ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని, కృషి పట్టుదలతో చదివి కుటుంబానికి, సమాజానికి, దేశానికి గర్వకారణం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లింగమూర్తి, రాజురెడ్డి, సత్యనారాయణ, అధ్యాపకులు, ఆఫీసర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండ వరంగల్ పట్టణ ప్రజలకి, విద్యార్థి లోకానికి అందరూ కూడా ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ హనుమకొండ ఆల్ ఫోర్స్ కేఎల్ రెడ్డి కాలేజీలో చాలా అంగరంగ వైభవంగా మరి మా పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్లో ముస్తాబై వచ్చేసి మరి బతుకమ్మ సంబరాల్లో మునిగి ఉన్నారు. మరి మహిళలకి, తర్వాత బాలికలకి బతుకమ్మ పండుగ అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతో ప్రియమైన పండుగ అని చెప్పుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళైనా ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వస్తూ మరి ఫ్రెండ్స్ మధ్య, తర్వాత రిలేటివ్స్ తోటి కాలక్షేపంగా, మరి తర్వాత ఎంతో మన సంప్రదాయాన్ని చాటి చెప్పే పండుగగా ఇది ఉంది. తెలంగాణ రాష్ట్ర పండుగ ఇది మన బతుకమ్మ పండుగ. మొత్తం ప్రపంచంలో కూడా మనం అనుకోవచ్చు పూలని ఒక దేవతగా మార్చి పూజించేది ఎక్కడైనా ఉంది అంటే అది ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బతుకమ్మ పండుగ రూపంలో మన అమ్మవారు ఆ గౌరీమాతని మనం పూజిస్తూ మరి అందరినీ కూడా చల్లగా చూడమ్మా అని చెప్పేసి బతుకమ్మ అంటే మమ్మల్ని మంచిగా బతికించు అనే ఉద్దేశం అట్లా అమ్మని పాడుకుంటూ ఆ రోజుల్లో ఉండే అనాథలు మరి ఇవాళ కూడా గ్రామం నుంచి మొదలుకుంటే పట్టణం వరకు అందరూ కూడా బతుకమ్మ పండుగ వివిధ రకాల డ్యాన్సులు అయి ఉండొచ్చు, ట్రెడిషన్లు మారుతుండొచ్చు, బట్ అందరి ఉద్దేశం మాత్రం ఒకటే. ఈ బతుకమ్మ ద్వారా మన అందరం కూడా గుర్తించాల్సింది స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని మనము ఈ పండుగ రోజుల్లో గుర్తుంచుకోవాలి. అసలు స్త్రీ లేనిదే ఈ సమాజం ఉండదు. ఆ స్త్రీ ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేదే బతుకమ్మ పండుగ. కాబట్టి మరి అందరూ ప్రజలు కూడా ఏముండాలంటే ముందు మహిళలు, బాలికలు, స్త్రీ సమాజం బాగుండాలని చెప్పేసి కోరుకోవాలి. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, మహిళలకు అతిపెద్ద పీటను వేస్తున్నారు. అంటే ఎక్కడైతే మహిళలు ఎక్కువ ఉద్యోగులు, తర్వాత ఎక్కువ రాజకీయంగా కూడా మహిళలు ఎక్కువ ఉంటే ఆ సమాజం బాగుంటుంది అనేది వారి యొక్క ఉద్దేశం. ఆ దిశగా మనం వెళ్తున్నాం. అట్లాగే బతుకమ్మ పండుగ ఏంటంటే కుల మతాలకు అతీతంగా, భేద తర్వాత ధనిక అన్నది లేకుండా ఇవాళ ఇక్కడ చూస్తున్న 300 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళెవరు కూడా మీదేం కులం మాదేం కులం అనుకోదు. మనం అందరం కలిసిమెలిసి జీవించడం అనేది ఇక్కడ బతుకమ్మ ద్వారా మనం సమాజానికి నేర్పుతున్నాం. కాబట్టి ఈ విధంగా సైంటిఫిక్గా కావచ్చు, లేకపోతే ఇంకే ప్రకారంగానైనా కూడా బతుకమ్మకు చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ సంప్రదాయాన్ని